మా ఉరవకొండ మండలం ఆమెజాల గ్రామం అది. చాలా సంతోషంగా కనపడుతుంది మాకైతే. చేసిన అభివృద్ధిని చూసి ఈ జనాలంతా ఉవ్వెత్తున స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆమెకేమి తెలుస్తుంది దోచుకునేది? వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు దోచుకునేది. జగన్మోహన్ రెడ్డి ఉన్నదంతా పేదలకు పంచించేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆమె తెలంగాణలో ఏమి కాక ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఒక రైతులకి రాజశేఖర్ రెడ్డి ఒక నిలవనే చాలా స్వచ్ఛందమైన తరతరాలుగా నిలబడే స్కీములు అంటే రాజశేఖర్ రెడ్డి చేసినాడు. నివా నుంచి ఎన్నో వేల కుటుంబాల జీవనాధారం పోసుకుంటున్నాయి. చాలా అంతర్జాతీయ లెవెల్లో తీసుకుపోయినాడు ఆయన. అంటే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కూడా ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఎవరు ఎంతమంది అన్నా రానే ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీలన్నీ కలిసి కట్టిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఏమి చేసుకోలేరు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? మాకు అభిమానమా, ప్రజలకి మంచి చేసినాడు, పేద ప్రజలకి మంచి చేసినాడు, అందరికీ చేసినాడు. టోటల్ ఏమి చెప్పినాడో అవన్నీ చెప్పినవి కాక మళ్ళా తర్వాత ఎక్స్ట్రాగా చేసి పెట్టినాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంటుండే కదా, సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ ఫ్రీ అంటుండే. ఎంతమంది ఉంటారు పిల్లలు చదివిస్తారు? మళ్ళీ కాదు, ఇంతకు ముందు చెప్పినాడు కదా ఏమన్నా చేసింది ఆయన అధికారంలోకి వచ్చిందా? ఇంతకు ముందు బాబు వస్తే జాబ్ వస్తుంది, రుణమాఫీ అనిందా, రైతులు రుణమాఫీ అనిందా, బంగారు లోన్ అనిందా. ఆయన ఏమన్నా వచ్చి నమ్మి ఓట్లేసిండ్రి, ఆయన ఏమన్నా చేసిందా? ఇప్పుడు ఆయన చేయకనే కదా నమ్మకం లేకుండా పోయినది ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చేసినాడు, చెప్పుకోకుండా కానీ చేసి పెట్టినాడు. అందుకోసమే ఈ రైతు అభిమానం. 10 ఏళ్ళ నుంచి కంప్యూటర్లో ఎన్ని దుడ్లు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 10 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు. ఈ దుడ్లని ఎక్కడదా అప్పుడు 10 ఏళ్ళ నుంచి కంప్యూటర్ ఎందుకు వస్తలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టేస్తున్నాడు, డబ్బులు ఎట్టేస్తున్నాడు, ఎట్లా వస్తా? ఇప్పుడు 10 ఏళ్ళ నుండి కంప్యూటర్ దుడ్లని ఏం చేస్తావు నువ్వు? అంటే మన షర్మిల అంటుంది అప్పులు చేసి ఇస్తున్నాడు కానీ ఆయన ఇది అప్పులు చూపిమని ఎవరు అప్పులు చూపిమనా? కాదు అప్పులు చూపిమనా? కాదు అప్పులు వాళ్ళు చేయలేదా? పేద ప్రజలకు వాళ్ళు ఏమన్నా ఇచ్చి పెట్టారా? అప్పులు ఇచ్చే మామూలు యా నాయకుడు చేయలేదు. వాజ్పేయి చేసినారు, వాజ్పేయి నుంచి బీజేపీ వాళ్ళు చేసినారు, అందరూ టోటల్ చేసినారు. ఎవరిని పేద ప్రజలకు పంచిపెట్టింది ఎవరు? ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ లేరు. కేంద్రంలో ఆర్థికంగా అప్పులు చేయలేదని చెప్తున్నారు. ఆయన ఎక్కువ అప్పు చేయలేదు కేంద్రంలో చెప్తున్నారు. ఇంక ప్రజలు ఊరికి అప్పు చేయలేదు ప్రజలు అంటున్నారు అంతే. అదే కేంద్రం వాళ్ళు అప్పు లేదని చెప్తున్నారు కదా, ఇంక సాగుదా? ఇంకా 100% జగన్మోహన్ రెడ్డి సీఎం. షర్మిలమ్మ కాదు, ఎవరు వచ్చినా ఏమి ఓటు కూడా ఏడు చేస్తారు. నేను కూడా చేస్తాను. నీ మన అప్పులకి అది చెప్పే కాదుగా, శేషం మొగడు కావాలా చెప్పే అందరూ చూసి చెప్తారు. శేషం మొగడు అయితే చేసినట్ల ఇంతమంది ఎన్ని చేయలేదు అన్ని చెప్తారు. నేను కూడా ఇస్తాను చెప్తాను. నాకేమైనా ఓట్లు చూస్తామే శేషం మొగడు. మాకు రైతులకి ఒక రాజశేఖర్ రెడ్డి ఒక పుణ్యాత్ముడు, దేవుడు. దేవునితో పాటు ఆయన ఫోటో ప్రతి రైతు పెట్టుకుంటున్నాడు రాజశేఖర్ రెడ్డిని. ఆ రాజశేఖర రెడ్డి కుటుంబాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కానీ సేమ్ ఇదే పరిపాలనే. రాజశేఖర రెడ్డి ఒక వంతు చేసింటే జగన్మోహన్ రెడ్డి 2 వంతులు ముందుకు పోతున్నాడు. ఒక్క రైతు ఇక చాలు, ఈ 100 చాలు రైతు బాగుపడేదానికి. కాలం నుంచి రైతు కుటుంబాల నుంచి పిల్లలు వాళ్ళ కుటుంబాలు చాలా ఉపయోగపడినాయి, చాలా అభివృద్ధి చెందినారు. జై జగన్.